వైశాఖ పురాణము 5వ అధ్యాయము వైశాఖ మాస విధులు. ఓ నారద మహర్షి, వైశాఖ మాస విధులను గురించి వివరముగా విపులీకరించవలసిందిగా కోరుచున్నాను అని అంబరీషుడు కోరగా నారదుడు ఇట్లు తెలియపరుచుతున్నాడు. ఓ భక్తాంబరీష, సర్వపాపహరణము, అష్టైశ్వర్య సిద్ధిని, వంశాభివృద్ధి నొందించునదియు మోక్షప్రాప్తిని కలుగజేయునది అనుగు వైశాఖమాస విధులను తెలుపెదను, శ్రద్ధగా వినుము. చేయకూడని విధులు: వైశాఖ మాసమందు అభ్యంగ స్నానము, పగటి నిద్ర, శయ్యపై పరుండుట, కంచములో తినుట, ప్రతిదినం 2 సార్లు భుజించుట, ఒంటిపూట భోజనము అనగా రాత్రి మాత్రమే భుజించుట, ఇంటి యందు స్నానము. ఈ 8 పనులు చేయరాదు. చేయవలసిన విధులు: తామరాకులో భుజించుట, మార్గాయాసంచే దప్పికగొన్న బ్రాహ్మణునికి సేవలు చేసి అతని పాదములు కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొనుట, నదులు చెరువులయందు స్నానమాచరించుట, బావి స్నానము, సెలయేటి స్నానము, పురాణ శ్రవణము, దాన ధర్మములు చేయుట, ప్రాతకాల స్నానము, విప్రులకు దాన వితరణ, జలదానము, అన్నదానము, వస్త్రదానము, శ్రీహరిని పూజించుట, సముద్ర స్నానము, తులసీమాతను పూజించుట, వైశాఖమాస వ్రతము చేయుట, తీర్థయాత్రలు చేయుట, పరోపకారము, ప్రజోపయోగ కార్యములు, చలివేంద్రముల స్థాపన మున్నగునవి చేయవలెను. వైశాఖ మాసమందు ఎండవేడిమికి అలసిపోయి గ్రీష్మతాపంతో బాధనొందుచున్న బ్రాహ్మణునికి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సుపై చల్లుకొన్నచో గంగానదిలో స్నానమాడినంత ఫలము కలుగును. వైశాఖ మాస విధులను సక్రమంగా నిర్వర్తించని వాడును, చేయవలసిన విధులు చేయకున్నవాడును, చేయకూడనివి చేసినవాడును అట్టి మనుజుడు మరుజన్మములో గార్ధబముగా జన్మిస్తాడు. అహం సర్వత్రా వర్జయేత్ అన్నట్లు మానవునికి గర్వము ఉండరాదు. నేనే గొప్పవాడిని, బలవంతుడిని, ఆరోగ్యవంతుడనే గర్వం వీడాలి. పుణ్యతీర్థములకు గాని, నదీ తటాకముల వద్ద స్నానము చేయుటకు గాని నేను రాను అనే మొండి వైఖరిని విడనాడాలి. లేనిచో వచ్చే జన్మలో కుక్క జన్మను ఎత్తవలసి వస్తుంది. ఈ వైశాఖ మాసమందు స్నానమాచరింపక, విప్రమోత్తములకు దానధర్మములు చేయక, ప్రాతకాల స్నానము ఆచరించని వారును, పురాణ శ్రవణము చేయని వారును వారి తరువాత జన్మలో పిశాచ రూపమును దాల్చుదురు. మరల మానవ జన్మనెత్తుట పలు కష్టములు పడవలసి వచ్చును. ఈ వైశాఖ మాసమందు పిసినారి అయి దానములు చేయని వారును, జలదానము, అన్నదానము, వస్త్రదానము చేయని వారును, లోబి అయి ఖర్చుకు వెనకారు వారును నీచ జన్మలు ఎత్తగలరు. అట్టి వాడెన్ని జన్మలకైనను పాప విముక్తుడు కాలేడు. ఈ వైశాఖ మాసమందు ప్రవహించు నీటిలో ప్రాతకాలమునే స్నానమాచరించాలి, లేదా సముద్ర స్నానము చేయాలి. సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేయాలి. లేనిచో వైశాఖ మాస ఫలము దక్కదు. వారి సమస్త పాపములు హరించుకుపోవు, ఇహపర సౌఖ్యములకు దూరలగుదురు. ఇది ముమ్మాటికి నిజము. ఈ వైశాఖ మాసమందు స్నానము చేయనిచో వాడెన్ని క్రతువులు యజ్ఞయాగాదులు చేసినను నిష్ఫలము అగును. ముల్లోకములయందును ఈ వైశాఖ మాస వ్రతమును మిక్కిలి శ్రద్ధతో ఆచరింతురు. అందరూ చేయదగు వ్రతం ఈ వైశాఖ మాస వ్రతమే. దీనివలన సమస్త పాపములు నశించును. బీదవారు ధనికులవుదురు. ధనికులు మరింత ధనికులై సేవా కార్యములను చేపట్టి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందెదరు. పాపాత్ములు పుణ్యాత్ములగుదురు. పుణ్యాత్ములు సద్గతులను పొందెదరు. కావున అన్ని మాసములలో ముందుగా పుణ్యమాసమైన ఈ వైశాఖ మాసమందు స్నానమాచరించినచో అట్టివారు తదుపరి వచ్చు పుణ్యమాసాలైన కార్తీక, మాఘ మాసములకు అర్హులవుతారు. శుచి శుభ్రతలతో నుందురు. కావున వైశాఖ మాసమున జలస్నానము వ్రతముగా నిర్దేశించబడినది. కావున అన్ని పుణ్యమాసములకు వైశాఖ మాసమే భక్తులను శుచిగా చేసి పంపుతోంది. పాప ప్రక్షాళనకు, పవిత్రతకు జలస్నానము తప్పనిసరి. సాధారణముగా
ప్రతివారు దిన ప్రారంభమందు శుచి శుభ్రతలతో నుండి దైవ ప్రార్థనానంతరము తమ విధులపై వెళ్ళుట పరిపాటిగదా. అట్లే వైశాఖ మాస జలస్నానము సకల పుణ్యకార్యములకు భక్తులను పవిత్రులుగా చేయునది. దీనివలన పాపుల సమస్త పాపములు హరించుకుపోతాయి. జలస్నానము చేయుట వలన పాప పంకిలమంతా పటాపంచలైపోతుంది. కావున ఈ జలస్నానము అత్యంత శ్రేయోదాయకము, పవిత్రమయ్యన్నది. వైశాఖ మాసమున జలదానముతో చెప్పబడిన ఇతర దానములు కూడా శాస్త్రయుక్తంగా చేసినచో విశేష ఫలమును పొందగలరు. ఈ వైశాఖ మాసమందు శుచీర్భూతులై విష్ణుమూర్తిని సేవించినచో అధిక ఫలము కలుగును. వైశాఖ మాస అధిపతి శ్రీమన్నారాయణుడు గావున అతనిని ఆరాధించి విశేష దానములు చేసినచో అత్యంత పుణ్యఫలము దక్కును. ఈ మాసమంతయు శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దానధర్మములు సత్కార్యములు చేయుట మంచిది. ఈ వైశాఖ మాసమంతయు అత్యున్నతమైన గ్రీష్మముతో ఉండును. కావున దది క్షీరనీరముల దానములు మేలైనవి. ఎండలో దప్పికగొని వచ్చిన వానికి పెరుగుతో భోజనము వడ్డించినచో అతని మనస్సెంతో హాయి నొందును. ఆ చల్లదనమునకు అతడెంతయో సంతసించును. ఎండలో సుదీర్ఘ ప్రయాణము చేసిన బాటసారికి ఒకంత సేద తీర్చుకొనుటకు చల్లని నీడయును, చల్లని వాయువులు, దాహము కొరకు మంచినీరు, విశ్రాంతి విసనకర్రలు, పాదరక్షలు, గొడుగు మున్నగునవి దానం చేసినచో ఆ బాటసారి ఎంత సంతృప్తి నొందునో చెప్పనలవి కాదు. ఆ పుణ్యఫలం ఇంతింతయని చెప్పుటకు వీలులేదు. వైశాఖ మాసంలో స్నానమాచరించినప్పుడు విధిగా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకమును పఠించాలి. కారణంపై 7 నదుల్లోనూ ఈ వైశాఖ మాసముల్లో గంగాదేవి ప్రసన్నమై ఉండును. అట్లే సమస్త దేవతలు కూడా సముద్ర జలముల్లో ప్రసన్నత చెందియుంటారు. కావున సముద్ర జలముల్లో కూడా తెలిసి చేసినను తెలియక చేసినను వాని యొక్క సమస్త పాపములు తుడిచిపెట్టుకుపోవును. ఈ వైశాఖ మాసములో ఏ దిగుడు బావిలోనైనను లేక జలకూపమందైనను స్నానము చేసినచో సమస్త పాపములు హరించుకుపోవును. అతని దరిద్రములన్నీయూ తీరిపోవును. సాధారణ మానవుడు కూడా ఈ వైశాఖ మాస వ్రతమును చేయవచ్చును. కారణం దీనికి ఖర్చు లేకపోవటమే. స్నానాపానాదుకు ఖర్చు ఉండదు. నిత్య పూజకు ఖర్చు లేదు. ఎటొచ్చి విసనకర్రలు, గొడుగు, పాదరక్షలు మున్నగు వానికి అత్యల్ప ఖర్చు మాత్రమే అవుతుంది. కావున మిగిలిన వ్రతములతో పోల్చి చూసినచో ఈ వైశాఖ మాస వ్రతము ఖర్చు లేనిది. దీనినే సూక్ష్మంలో మోక్షం అంటారు. ఈ అవకాశం ఆ శ్రీమన్నారాయణుడే మనుషులకు కల్పించాడు. వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించటం ద్వారా త్వరగా కైవల్యం ప్రాప్తి సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున ప్రతివారు ఈ వైశాఖ మాసమందు వ్రతాన్ని పాటించుట, జలదానం, అన్నదానం, ఛత్రదానం, వింజామరల దానం, పాదరక్షల దానము ఇత్యాది సులభతరమగు దానములను చేసి తమ తమ పాపముల నుండి విముక్తులు కాగలరని ఆ శ్రీమన్నారాయణుడే చెబుతున్నాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఉండేదే ద్రవ పదార్థమైన క్షీరసాగరము. అదియునుగాక అతని పేరు నీరమును కలిగి ఉన్నాడు. కావున వైశాఖ మాసమందు నీరమందు స్నానము చేసినచో ఆయనకు ప్రీతిపాత్రుడు కాగలడు. సమస్త ప్రాణులకు జీవనాధారమైనది నీరే కదా. నీరు లేనిదే ఏ ప్రాణి జీవించజాలదు. ఘన, ద్రవ, వాయు పదార్థాలలో జీవము కలది నీరే. నీటి ద్వారానే మిగిలిన పదార్థములన్నీ చైతన్యవంతమవుతున్నాయి. నీరు సమస్త జీవ నిర్జీవులకు ఉపకరిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే సమస్త సృష్టికి ఆధారభూతమైనది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన నీటికి అధిపతి ఆ శ్రీమన్నారాయణుడే. కావున పుణ్యమాసముల్లో ప్రథమ తాంబూలాన్నందుకున్న వైశాఖ మాసములో నీటిచే జీవుడు ప్రక్షాళన గావింపబడుచున్నాడు. అందుచే వైశాఖ మాసంలో చేయు స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. ఆనకట్టలు కట్టాలన్నా, ఇండ్లు నిర్మించాలన్నా,
అగ్నిని ఆర్పాలన్నా, మనిషి బ్రతకాలన్నా, మొక్కలు, చెట్లు, జంతుజాలము అన్నింటి మనుగడకు నీరే ఆధారము. 79% వరకు సృష్టి అంతా నీటిలోనే ఉన్నదనుట సత్యదూరము కానేరదు. మానవుని మస్తిష్కానికి అందని జీవకోటి అంతా నీటిలోనే నిక్షిప్తంగా ఉన్నదనుట అతిశయోక్తి కాదు. ఈ నీటి నుండే గదా విద్యుచ్ఛక్తి లభిస్తున్నది. ఈ నీటితోనే గదా సర్వము ప్రక్షాళన గావింపబడుచున్నది. అట్లే పాప ప్రక్షాళనకు కూడా నీరే ఉపకరిస్తున్నది. కావున మానవులెల్లరూ ఈ వైశాఖ మాసమందు జలస్నానం చేయుట తప్పనిసరి. వైశాఖ మాసమంటే వేసవికాలమని ఇంచుమించుగా చెప్పవచ్చును. మరి వేసవికాలమందు గ్రీష్మం ఎట్లుండును? సూర్యుని ఎండవేడిమికి సర్వము భయపడిపోతుంటాయి. బండరాళ్ళు సైతం బ్రద్దలవుతుంటాయి. వేడిమి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దప్పికగొన్నవానికి మంచినీరు ఇచ్చుట సర్వశ్రేయస్కరం. జలము లేనిదే ఏ జంతువు జీవించజాలదు గదా. కనుక ఈ వైశాఖ మాసమునకు సర్వమునకును నీరే ఆధారం. ఎన్ని వ్రతములు క్రతువులు చేసినను వైశాఖ మాసమున చేయు జలదానము, ఛత్రచామరముల దానము, పాదరక్షల దానము, అన్నదానము అత్యంత ఫలదాయకము. కావున వైశాఖ మాసమందు నీటికి అధిపతి అయిన శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ నదీ వద్ద కానీ, తటాకము వద్ద కానీ, బావి వద్ద కానీ స్నానము చేయుచు ఆ శ్రీమన్నారాయణ్ణి ఇట్లు ప్రార్థించవలెను. ఓ స్వామి, వైశాఖ మాస వ్రతము ప్రారంభమునకు ముందు నిన్ను ప్రార్థించుచున్నాను. నా ఈ వైశాఖ మాస వ్రతము అంతమగు వరకు నాకెట్టి ఆటంకములు కలగకుండా చేయుము తండ్రి అని శ్రీహరిని ధ్యానించి నీరు వదలాలి. అటు పిమ్మట నీటిని అరుచేతుల యందు తీసుకొని, ఓ గంగా భవానీ, నేను వైశాఖ మాస వ్రతమును ఆరంభించుచున్నాను. పాప ప్రక్షాళనను, పవిత్రతను ప్రసాదించు. వారు మీరే. నన్ను పవిత్రునిగా చేయండి. ఈ వైశాఖ మాస వ్రతమందు పాప ప్రక్షాళన గావించవలయు నన్ను కనుక నన్ను దీవించండి. నాకెట్టి విఘ్నములు రాకుండా కాపాడవలసిందని వేడుకుంటున్నాను. నీకిదే అర్ఘ్యపాద్యాదులను ఒసంగుతున్నాను అని ప్రార్థించి, విఘ్నములు రాకుండుటకు ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి, అటుపిమ్మట శ్రీహరిని, ఓ మహానుభావ, ఆది మధ్యాంతరహిత, జగన్నాయక, పరమపురుష, దానవకుల వైరి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణను చేయు జగద్రక్షక, నా పాపములను హరించి నన్ను పుణ్యాత్మునిగా చేసి నాకు మోక్షమును ప్రసాదించు స్వామి, వైకుంఠ ప్రాప్తిని ప్రసాదించు తండ్రి అంటూ అరచేతులతో నీటిని తీసుకొని ముమ్మారు అర్ఘ్యప్రదానం చేయాలి. పిమ్మట పట్టు పీతాంబరములు కానీ, శుభ్రమైన వస్త్రములు కానీ ధరించి తులసీదళములతోనూ ఫలపుష్పాదులతోనూ శ్రీహరిని పూజించాలి. అటుపిమ్మట సంధ్యావందనాది క్రమములతో పురాణ శ్రవణముతోనూ భజయించి నైవేద్యమిచ్చి ఆ శ్రీమన్నారాయణ్ణి త్రికరణ శుద్ధిగా పూజించినచో జన్మ జన్మాంతర ఘోర పాపములన్నీయూ నశించి మోక్షప్రాప్తి సిద్ధించును. సర్వావయవములు సరిగా పనిచేయుచున్నప్పుడే ఆ జగన్నాటక సూత్రధారియగు శ్రీమన్నారాయణ్ణి పూజించగలము. జీవితము నీటి బుడగ వంటిదని అందరికీ తెలుసు. కానీ ఆ నీటి బుడగ బ్రద్దలు కానంతవరకే నీటి బుడగ లేనిచో దానికి ఉనికి ఉండదు కదా. అట్లే శక్తి ఉన్నప్పుడే సర్వేశ్వరుని సేవించి పూజించాలి. శక్తి పోయిన తర్వాత ఎవ్వరేమీ చేయగలరు. కావున జవసత్వాలున్నంత వరకు ఆ జగదీశ్వరుని ప్రార్థించాలి. అతడే జీవుని తనలో ఐక్యం చేసుకోగలడు. అందుకే కమలాక్షునర్చించు కరములే కరములు, శ్రీహరిని వర్ణించు జిహ్వ జిహ్వ, కమలేశుని చూడని కన్నులు కన్నులే. పంచేంద్రియాలు భగవంతుని పూజించుటకే అంటారు పండితులు. కావున జవసత్వములు ఉన్నప్పుడే భగవంతుని పూజించాలి. జవసత్వములు ఉడిన తరువాత ఆ కమలేశుని కాక్షించలేము. పురాణ శ్రవణములు వినలేము. భక్తితో భజనలు చేయలేము. పంచేంద్రియాలు మన స్వాధీనంలో ఉండవు. కావున
మానవుడు శీఘ్రమే భగవంతుని పూజించాలి. వాయిదాలు వద్దు. భగవంతుని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. వయస్సుతో నిమిత్తం లేని వైశాఖ మాస వ్రతమును ఎల్లరూ ఆచరించి తరించండి. ఈ వైశాఖ మాస వ్రతము అత్యంత పుణ్యప్రదమైనది. విరివిగా దానధర్మములు చేయవలసిన తరుణము. మిక్కిలి బీదవారు సైతము ఈ వైశాఖ మాస వ్రతాన్నాచరించి తరింపవచ్చును. ఈ మాసమందు చేయు దానధర్మములన్నయూ అతి తక్కువ ఖర్చుతో కూడినవే. జలదానములకు ఖర్చే లేదు. కావున ఎల్లరునూ ఈ వ్రతాన్నాచరించి పాప ప్రక్షాళన గావించుకొనవలెను. లేనిచో ఘోర నరకములను అనుభవిస్తారు. కారణం, ఈ వ్రతానికి వ్యయము ఉండదు. ఆ శ్రీమన్నారాయణుడు ఇట్లు లక్ష్మీదేవికి ఉపదేశించాడు. కావున ఓ అంబరీష, ఈ నెలలో చేయదగు విధి విధానములను వివరించి తిని. కావున ఎల్లరూ మోక్షప్రాప్తికై కృషి చేయవలసిందని నారదుడు అంబరీషునికి బోధించాడు. 5వ రోజు పారాయణ భాగం సమాప్తం.